నేరం జరిగినా పోలీసులు దాని మూలాల్లోంచి దర్యాప్తు చేయడం చూస్తూనే ఉన్నాం. 190% కేసుల్లో పై దర్యాప్తుతోనే నేరస్తులు ఎవరో తేలిపోతుంది. కొన్ని మాత్రం మిస్టరీ కేసులు అవుతాయి. కారణం దోషులు ప్లాన్ చేసి మరీ నేరాలకు పాల్పడమే. అలాంటి కేసులను డీల్ చేయాలంటే రెగ్యులర్ పద్ధతిలో దర్యాప్తు చేస్తే సరిపోదు. నవాబ్ నగర్ కాలనీ పోలీసులకు కేసు సవాల్ విసిరింది. దాన్ని ఎలా డీల్ చేశారు, నేరస్తుల్ని కనిపెట్టేందుకు ఎంక్వైరీ ఎలా సాగిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఓ మర్డర్ జరిగింది, దర్యాప్తు మొదలైంది, నిందితులు దొరికారు, కేసు మాత్రం కొలిక్కి రాలేదు. కారణమేంటి, అసలు ఆ కేసు ఏంటి? ఇతను నజీర్, పక్కనున్నది సురేష్, ఇతనేమో అనిల్, ఇతను జాఫర్. సురేష్, అనిల్, జాఫర్ చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్స్. నజీర్ మాత్రం సంవత్సరం నుంచి వీళ్లకు తెలుసు. ఈ నలుగురిలో జాఫర్ గ్యాంగ్ లీడర్లా ఫోజు కొట్టేవాడు. అందరివి అంతంత మాత్రం చదువులే. నజీర్ వీళ్లకు పరిచయం కాకముందు మెకానిక్ షెడ్ లో పనిచేసేవాడు. వీళ్లతో కలిశాక అక్కడ మానేశాడు. గాలి కబుర్లు, గాలి తిరుగుళ్లు. ఓ రోజు అందరూ కలిసి మందు కొట్టారు. ఆ టైంలో జాఫర్ కు నజీర్ కు మధ్య మాటామాటా పెరిగింది. నజీర్ జాఫర్ కాలర్ పట్టుకున్నాడు. ఫ్రెండ్స్ బలవంతంగా విడిపించారు. తరువాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అనిల్ తన సెల్ నుంచి సురేష్ కి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని అడిగాడు. నేనిక్కడే కేఫ్ దగ్గరున్నాన్రా, విషయమేంటి అని అడగ్గానే నువ్వక్కడే ఉండు, మేమొస్తున్నాం అని ఫోన్ పెట్టేసి అక్కడికి వెళ్లారు నజీర్, అనిల్. విషయం చెప్పారు. నిజమా అంటూ సురేష్ షాక్ అయ్యాడు. ముగ్గురు టెన్షన్ పడుతూ అక్కడి నుంచి బయటకొచ్చారు.
ఎలా జరిగింది, ఎవరు చేసుంటారు అని ప్రశ్నించుకున్నారు. నువ్వేమైనా చేశావా అంటూ నజీర్ను అనుమానంగా అడిగారు సురేష్, అనిల్. ఒరేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాణ్ణి నేనెందుకు చంపుతాన్రా? గాడ్ ప్రామిస్, నాకేం తెలీదు అన్నాడు. కాసేపు వాళ్లంతా మౌనంగా ఉన్నారు. ఇంతలో నజీర్, ఒరేయ్, మనందరం కూడా వాడి ఫ్రెండ్స్ కాబట్టి పోలీసులు తప్పకుండా మన దగ్గరికే వస్తారు. అందరం ఒకే మాట చెప్పాలి, ఏమాత్రం తడబడినా మనల్నే పట్టుకుంటారు అంటూ ఇద్దరితో ఒట్టు వేయించాడు. ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్ఐ బలవంత్ రెడ్డి అక్కడున్న వాళ్ల నుంచి వివరాలు తెలుసుకున్నాడు. క్లూ ఏమీ దొరక్కపోవడంతో బాడీని పోస్ట్ మార్టంకి పంపించాడు. సురేష్, అనిల్ ని స్టేషన్ కు పిలిపించారు. ఇద్దరిని ఇంట్రాగేట్ చేస్తున్న టైంలో కానిస్టేబుల్ వచ్చి, సార్, నజీర్ తప్పించుకున్నాడు అని చెప్పగానే సురేష్, అనిల్ షాక్ అయ్యారు. సురేష్, అనిల్ ను వదిలేస్తూ ఎస్ఐ, ఒరేయ్, ఈరోజు సాయంత్రంలోగా నజీర్ ని పట్టుకుని తీసుకొచ్చారా సరే సరే, లేదా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎస్ఐ వీళ్ల గురించి ఆలోచిస్తూనే మరో కోణంలో కూడా ఎంక్వైరీ సాగించాడు. ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీని బట్టి హంతకుడు నజీరేనని అర్థమవుతోంది. మరి అతను ఎక్కడున్నాడు? పోలీసులు అతన్ని ఎలా పట్టుకున్నారు? చనిపోయిన జాఫర్ ఇంటికి వెళ్లాడు ఎస్ఐ. జాఫర్ తండ్రితో మాట్లాడాడు. ఆ పెద్ద ఆయన తన కొడుకు గురించి మంచిగా చెప్పలేదు. చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరిగా తిరిగేవాడు, సరిగా చదువుకోలేదు, ఎప్పుడూ ఫ్రెండ్స్ తో చెడు తిరుగుళ్లు తిరుగుతూ ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉంటాడు. విసుగొచ్చి మేం కూడా చాలా రోజుల నుంచి పట్టించుకోవడం మానేశాం అన్నాడు. జాఫర్ తమ్ముడు కూడా, మా అన్నయ్య చిన్నప్పటి నుంచి అంతే, బాధ్యత లేకుండా ఉండేవాడు, కోపం ఎక్కువ అని చెప్పాడు. ఎస్ఐ ఆ ఏరియాలో కొంతమందిని ఎంక్వైరీ చేశాడు. ఎవ్వరూ జాఫర్ గురించి మంచిగా చెప్పలేదు. ఓ రోజు నజీర్, జాఫర్ మెకానిక్ షాప్ లో గొడవ పడినట్లు ఒక ఆయన చెప్పాడు. సార్, ఓ రోజు నజీర్ జాఫర్ ను తీసుకుని నా షాప్ కొచ్చాడు. అతన్ని నాకు పరిచయం చేసి, నా ఫ్రెండ్ ఒక బైక్ కొందామనుకుంటున్నాడు, సెకండ్ హ్యాండ్ లో మంచి బైక్ ఉంటే చూసి పెట్టు అని అడిగాడు. సరే అలాగేనని చెప్పాను.
అది జరిగిన కొన్ని రోజుల తరువాత జాఫర్ ఒక్కడే నా దగ్గరకు వచ్చాడు. అన్నా, అర్జెంటుగా బయటికెళ్ళాలి, బైక్ కావాలి, మళ్ళీ ఇప్పుడే తీసుకొచ్చిచ్చేస్తానన్నాడు. సరే అని సర్వీసింగ్ వచ్చిన బైక్ నుంచి పంపించారు. సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఇంతలో కస్టమర్ వచ్చేశాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే నజీర్కు కాల్ చేసి పిలిపించాను. ఉదయం మీ ఫ్రెండ్ వచ్చి ఇప్పుడే వస్తానని చెప్పి బైక్ తీసుకెళ్లాడు, ఇప్పటిదాకా రాలేదు. మర్యాదగా నువ్వు వెళ్లి వాడిని బైక్ తీసుకురమ్మని చెప్పు అన్నాను. గంట సేపటికి నజీర్ జాఫర్ ని తీసుకుని షాప్ కొచ్చాడు. కానీ బైక్ లేదు. బైక్ ఎక్కడుందని అడిగితే సైలెంట్ గా నుంచున్నాడు. నేను సీరియస్ గా అడగడంతో బైక్ అమ్మేశానన్నాడు. కోపం వచ్చి ఇద్దరిని కొట్టాను. ఇంతలో జాఫర్ దగ్గర బైక్ కొన్నతను ఆ బైక్ తో నా షాప్ వచ్చాడు. అతనికి అసలు విషయం చెప్పి బైక్ లాక్కున్నాను. ఈ రోజు నుంచి మళ్లీ ఎప్పుడు నా షాప్ దగ్గరికి రావద్దు అని ఇద్దరికీ కూడా వార్నింగ్ ఇచ్చి పంపించేశా అని మెకానిక్ షాప్ ఓనర్ జరిగిందంతా వివరించాడు. ఆ షాప్ నుంచి వెళ్ళాక నజీర్, జాఫర్ గొడవ పడ్డారు. ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీని బట్టి నజీర్, జాఫర్ మధ్య గొడవలున్నాయని తెలుస్తోంది. అవే హత్యకు దారి తీశాయా? తాగిన మైకంలో నజీర్ జాఫర్ను చంపేశాడా? నజీర్ కోసం ఎస్ఐ గాలించసాగాడు. అంతేకాకుండా జాఫర్ పై ఏవైనా కేసులున్నాయా అన్న విషయం కూడా పరిశీలించాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. హంతకులు ఎవరో తేలే వరకు ఊరు విడిచి వెళ్లొద్దని సురేష్, అనిల్కు చెప్పాడు ఎస్ఐ. రోజు ఇద్దరు స్టేషన్కొచ్చి సంతకం పెట్టి వెళ్లేవాళ్లు. ఓ రోజు సురేష్ ఎస్ఐతో, నజీర్ మాతో అందరం ఒకే మాట మీద ఉండాలి, మనకేం తెలియదని చెప్పాలి అన్నాడు సార్ అని చెప్పాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు అంటూ ఎస్ఐ ఇద్దరిని తిట్టాడు. ఎలాగైనా నజీర్ ను పట్టుకోవాలి, అప్పుడే అసలు నేరస్తులెవరో తెలుస్తుంది అనుకున్నాడు ఎస్ఐ. రోజులాగే స్టేషన్ కొచ్చిన సురేష్, అనిల్ ఆ రోజు అక్కడున్న నజీర్ ని చూసి షాక్ అయ్యారు. నజీర్ సురేష్ తో, రేయ్ నేను చంపలేదురా, నన్ను నమ్మండ్రా అంటూ గగ్గోలు పెట్టాడు. చంపకపోతే ఎందుకు తప్పించుకున్నావు అని సురేష్ గద్దించడంతో, భయంతోరా అంటూ నజీర్ ఏడుస్తూ చెప్పాడు. అసలు హంతకుడు దొరికాడు. వీణ్ణి లోపలయ్యంటూ ఓ కుర్రాన్ని చూపించాడు ఎస్ఐ. ఇతని పేరు తిరుపతి. ఇతనికో చెల్లి ఉంది, పేరు ప్రమీళ. వీళ్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు చేస్తూ బతికేవాళ్లు. ఏడాది కిందట జాఫర్ బాగా తాగి అటుగా వెళుతున్న టైంలో ప్రమీళ కంటపడింది. ఎప్పటినుంచో ఆమెపై కన్నేసిన జాఫర్ ఆమె ఒంటరిగా ఉందని గ్రహించాడు.
చేయబోయాడు. సమయానికొచ్చిన తిరుపతి జాఫర్ను తిట్టి కొట్టి పంపించేశాడు. పోలీస్ కేసు పెడితే పరువు పోతుందని ఊరుకున్నా పగ మాత్రం పెంచుకున్నాడు. ఇదంతా ఎస్ఐ కానిస్టేబుల్ తో చెబుతూ ఉండగా ఆ ముగ్గురు విన్నారు. సార్, ఈ విషయం మాకు తెలుసు సార్ అని సురేష్ ఎస్ఐతో అనగానే ఎస్ఐ చెంప చెళ్ళుమనిపించాడు. మరింతకాలం ఎందుకు చెప్పలేదు అన్నాడు. అంటే సార్, వీడు మాకెప్పుడూ కనిపించలేదు, ఇప్పుడు మీరిలా పట్టుకున్నారు సార్ అని సురేష్ అడగగానే మిమ్మల్ని రోజు వదిలేస్తున్నాను, కానీ మీరు ఎటు వెళుతున్నారో గమనిస్తూనే ఉన్నాను. నాకన్నా ఎక్కువగా వీడు మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఓ రోజు వీడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుండగా వెళ్లి పట్టుకున్నాను. నాలుగు తగిలిస్తే వాళ్ళకేం తెలియదు సార్, చంపింది నేనే అని ఒప్పుకున్నాడు. ఎలా అని నజీర్ అడగగానే ఎలా చంపింది తిరుపతి వివరించాడు. ఆ రోజు మీరంతా బాగా తాగి తిట్టుకుని గొడవ పడ్డారు. అప్పుడు నేను కూడా పక్కనే తాగుతున్నాను. జాఫర్ను చూడగానే నాలో కోపం పగ చెలరేగాయి. మీరంతా వెళ్ళాక జాఫర్ ఒక్కడే వెళుతూ ఉండడం చూశాను. ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నాను.
ఒంటరిగా వెళుతున్న జాఫర్ ను వెంబడించారు. అతనితో గొడవ పడి కొట్టాను. నేను పారిపోతుంటే తిరిగి నన్ను కొట్టేందుకు పరిగెత్తుకొచ్చాడు. పాత భవనంలోకి పరిగెత్తి సమయం చూసి కొట్టి చంపేశాం. చేసిన నేరాన్ని చెప్పి తిరుపతి కంటతడి పెట్టాడు. అది విన్న నజీర్, సురేష్, అనిల్ ఊపిరి పీల్చుకున్నారు. ఓ కీచకుడి నుంచి తన చెల్లిని కాపాడుకున్న తిరుపతి అతనిపై కేసు పెట్టి ఉంటే సరిపోయేది. కేసు ఎందుకులే అనుకున్నప్పుడు వదిలేసినా సరిపోయేది. కానీ పగ పెంచుకున్నాడు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఫలితం అతని జీవితం జైలు పాలైంది. అయితే ఈ కేసును కొత్త కోణంలో దర్యాప్తు చేయడం వల్ల అసలు హంతకుణ్ణి పట్టుకోగలిగారు. లేదంటే జాఫర్, ముగ్గురు స్నేహితులు నిందితులయ్యేవాళ్ళు. నేరస్తుల్ని శిక్షించేందుకు చట్టం ఉంది. ఆ పనిని చట్టానికి వదిలేద్దాం. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.